ఏపీలో ఎలక్షన్లు అయిపోయి నూతన ప్రభుత్వం స్థాపితం అయినప్పటికీ రాజకీయ వేడి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతుంది. బాలినేని శ్రీనివాస్, కిలారు రోసయ్య, సామినేని ఉదయభాను ఈ ముగ్గురు వైసీపీ నేతలు జనసేన కండువా కప్పుకొనున్నారు. ఇదే దారిలో మరికొంతమంది వైసీపీ నేతలు ఉన్నట్లుగా సమాచారం ఉంది. ఇదిలా ఉంటే బాలినేని శ్రీనివాస్ జనసేన పార్టీలోకి వెళ్లడాన్ని జనసేన నేతలు, జన సైనికులు స్వాగతిస్తున్నప్పటికీ టీడీపీ వర్గీయులు వ్యతిరేకిస్తున్నారట. ఎందుకు టీడీపీ పార్టీ వ్యతిరేకిస్తుంది? జనసేన పార్టీ బలం పుంజుకోవటం టీడీపీ పార్టీకి మింగుడు పట్టం లేదా? ఒక వర్గం మీడియా ఎందుకు బాధపడిపోతుంది? మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఇంద్రుడు, చంద్రుడు, ధీరుడు అని పొగిడిన మహా ఛానళ్ల ఎండీలు, సీఈఓలు పవన్ను ఎందుకు ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? పవన్ నిర్ణయాలను తప్పుపట్టడంలో ఆంతర్యం ఏంటి అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వ్యవహారంలో నిజమెంత? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు విఎస్ఆర్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా జనసేన అధికార ప్రతినిధి రావి సౌజన్య గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత వీరమహిళ సుజాత కాజా గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. వైసీపీ నేత రేగిడి లక్ష్మణరావు గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం రావి సౌజన్య గారితో మాట్లాడదాం. సౌజన్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. సౌజన్య గారు, బాలినేని శ్రీనివాస్ గారు మరి కాసేపట్లో అనుకుంటా జనసేన పార్టీలో జాయిన్ కాబోతున్నారు. ముందుగా ఆయన భారీగా బల ప్రదర్శన చేసి జాయిన్ అవుదాం అనుకున్నారు. కానీ మీ పార్టీ నుంచి వచ్చిన స్టాండ్ని బట్టో మరి ఆదేశాలను బట్టో అతి తక్కువ మందితో ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గర కండువా కప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మరి బాలినేని శ్రీనివాస్ రాకని నిజంగా టీడీపీ అభ్యంతరం తెలుపుతుందా? టీడీపీ అంటే ఈ మాటని చాలామంది రాజకీయ విశ్లేషకులు, కొంతమంది మీడియా వాళ్ళు కూడా అంటం జరుగుతుంది. దీన్ని ఏ కోణంలో చూస్తారు మీరు? గుడ్ ఈవినింగ్ అండి. మీకు అలానే ప్యానల్ ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, అలానే మాకు సామినేని ఉదయభాను గారు, కిలార్ రోసయ్య గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే బాలినేని శ్రీనివాస్ గారి గురించి కొన్ని అపోహలు, ఆరోపణలు అని ఉన్నాయి, జరిగినాయి. కొన్ని అయితే జరిగినాయి. దానిలో ఇప్పుడు జనసేనలో జాయిన్ అవ్వడంతోనే కొంతమంది టీడీపీ నాయకులు అవ్వచ్చు, వాళ్ళంతా ఏంటంటే వాళ్ళ చరిత్ర ఇలా ఉంది, అలా ఉంది, సో జనసేనలోకి ఎందుకు తీసుకుంటున్నారు ఇలా అని చెప్పని కొన్ని మాటలు వస్తున్నాయనే మాట మాత్రం వాస్తవే. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే బాలినేని శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు గతంలోనే వాళ్ళు స్నేహితులు. అది మనం ఇంతకు ముందు కూడా కొన్ని విషయాలు జనసేన పార్టీ పరంగా జరిగినప్పుడు అందరికీ తెలిసిన విషయం. అది ఆ రోజే వద్దాం అనుకున్నప్పుడు కొన్ని కారణాల వల్ల ఆయన ఆపడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ఎలా ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు పరిస్థితుల కంటే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం అవ్వచ్చు, లేదంటే ఆయన ప్రవర్తన తీరు అవ్వచ్చు, ఇవన్నీ కూడా బాధ కలిగించే విషయంగా ఉన్నాయని చెప్పని మొదటి నుంచి కూడా ఆయన కొంచెం దూరంగానే ఉన్నారు గత ప్రభుత్వంలో కూడా ఆయన. ఆ తర్వాత ఆ దూరం అలానే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసే ఏదైతే డిప్యూటీ సీఎం గా ఆయన తీసుకున్న నిర్ణయాలు అవ్వచ్చు, లేదంటే భవిష్యత్ రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారు ఒక వారధిగా ఉంటారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకొని వీళ్ళు ముగ్గురు కూడా ఆయన ఒక నాయకత్వాన్ని నమ్మి ఈరోజు పార్టీలో చేరడం జరుగుతుంది. అఫ్కోర్స్ కొన్ని ఉంటాయి, అయినప్పటికీ కూడా అవన్నీ కలుపుకొని ముందుకెళ్లే పరిస్థితి పార్టీలకు ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలానే పార్టీ బలోపేతానికి కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి డిప్యూటీ సీఎం గా, అలాగే 5 శాఖలకి ఆయన మంత్రివర్యులుగా ఉన్న క్రమంలో ఆ రోజు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన ఏ రకంగా పనిచేస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు, ఆ సమీక్షలు, సమావేశాలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన అన్ని ఎలాంటి అరాచకాలు చేశాడో, వ్యవస్థలు ఎలా నిర్వీర్యం చేశాడో, ఈ నిర్వీర్యం అయిపోయిన వ్యవస్థను గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏ స్థాయిగా పనిచేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో పార్టీకి సమయం కేటాయించి పార్టీని బలోపేతం చేసే పని కూడా ఉండాలి. కాబట్టి అలాంటి బాధ్యత కొంతమంది కొత్త నాయకులకి, వచ్చిన సౌజన్య గారు మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారి కోసం
లేదంటే టీడీపీ పార్టీ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, నరేంద్ర మోడీ గారి కోసం, ఎన్డీఏ ప్రభుత్వ కూటమి కోసం తనను తాను తగ్గించుకుని పవన్ కళ్యాణ్ హెచ్చింపబడ్డారని ఎంతో బాగా చెప్పిన కొంతమంది మీడియా మహామహులు కూడా ఈ రోజున జనసేన నేతలు స్వాగతించడం లేదు, జనసేన నాయకులు కూడా ఆయన స్వాగతించడం లేదని ఈవినింగ్ ప్రైమ్ టైంలో పెద్దగా మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా మీ జనసేన నేతలు, నాయకులు బాలినేని శ్రీనివాస్ గారు రాకని స్వాగతించడం లేదా? స్వాగతించడం లేదు అనేది ఏం లేదండి. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అయితే అల్టిమేట్. ఆయన ఏ మాట అయితే చెప్తారో దాన్ని శిరసావహిస్తాం అంతే మేమంతా కూడా. అయితే ఇక్కడ కొన్ని న్యూస్ ఏవైతే ఉంటాయో అవి కొంతమంది చెప్పే మాటల ద్వారా కొంతమంది ఆ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి కొంతమంది అలా అనుకోవచ్చు, ఆహ్వానించట్లేదు, లేకపోతే ఇంకోటి రియాజ్ గారికి లేకపోతే ఆయనకి ఏమి లేదు. ఎవరికి ఎన్ని ఉన్నప్పటికీ కూడా పవన్ పార్టీలోకి ఆయన ఆహ్వానించినప్పుడు ఖచ్చితంగా మేమంతా కూడా ఆయన బాటలో నడుస్తాం, ఆయన చెప్పిందే చేస్తాం. కాకపోతే ఇవన్నీ మీడియాలో ఏంటంటే కొంచెం హైప్ క్రియేట్ చేయడం కోసం అలానే కొంత వ్యక్తులే చేసినప్పుడు కొన్ని అలాంటి న్యూస్ అనేది కొంచెం స్ప్రెడ్ అవుతా ఉంటాయి. కాబట్టి దాని గురించి అసలు మనం పట్టించుకోవాల్సిన పని లేదు. వాళ్ళు ఈరోజు పార్టీ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి చేరుతున్నారు. కాబట్టి మేము కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే సామ్రేన్ ఉదయభాను గారి విషయంగా కూడా నేను కూడా కొన్ని ఫేస్ చేస్తున్నాను కేసులు అయ్యి. కాకపోతే మీ తోటి అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు కూడా మొన్న మధ్య మాట్లాడుతూ సొంత పార్టీలో ఉన్న వాళ్ళతోనే మేము చాలా మాటలు పడ్డాం, అలాంటిది బయట వాళ్ళలో ఏదో మాట అన్నారని పవన్ కళ్యాణ్ గారి మాటకి వ్యతిరేకంగా మేము ఏది వెళ్ళే పరిస్థితి లేదన్నారు. మీరు కూడా అంతే అంటారు? అయితే అంటే అంతే పవన్ కళ్యాణ్ గారు అంటే సొంత పార్టీలో మాటలు పడుతున్నాం, లేకపోతే ఇంకోటి ఉండే కుటుంబాలు అనేకం ఉంటాయి. ఒక కుటుంబం అనుకున్న తర్వాత అనేక రకాలుగా అనేక మనస్తత్వాలు లేకపోతే ఇంకోటి ఉంటాయి. కాబట్టి మింగిల్ అయ్యి ఒక కుటుంబంలాగా వెళ్ళటం అనేది చాలా గొప్పతనం. సో అలాంటి కుటుంబాన్ని ఏర్పరిచిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కొత్త సభ్యుల్ని మా కుటుంబంలోకి చేరుస్తున్నారు. సో వాళ్ళతో కూడా అలాగే కలిసి పనిచేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. ఆ గతంలో ఏం జరిగింది ఏంటి అనేది మనం ఆలోచిస్తే అసలు మనం ఏ పని చేయలేం కూడా. చాలా మంది కూడా మన టీడీపీతో పొత్తులో ఉన్న ఈ పొత్తు పెట్టుకుంటున్నాం అన్నప్పుడు ఇలాంటి పొల్లికి మాటలు లేదా పొలలు పెట్టే మాటలే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అప్పుడు అలా తిట్టారు కదా, ఇలా తిట్టారు కదా, లేదా అది కదా ఇది కదా అని చెప్పాను. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవన్నీ అసలు వ్యక్తుల యొక్క మాటలు అనేది పట్టింపు అనేది ఉండదు. అలానే ఈరోజు పార్టీ యొక్క బలోపేతం కోసం అలానే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మేమంతా కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్ సౌజన్య గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనసోటి టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. చౌదరి గారు, ముగ్గురు వైసీపీ నేతలతో పాటు మరికొంతమంది నేతలు కూడా జనసేన వైపు చూస్తున్న పరిస్థితి అది ఎందుకో తెలుసు. ఎందుకంటే మీ టీడీపీలో ఖాళీ లేని పరిస్థితి ఎలాగో ఉంది అది అందరికీ తెలుసు. కానీ సామ్నేని ఉదయభాను కానీ లేదంటే కిలారి రోసే కానీ ఏళ్లలో ఎక్కడా లేని పరిస్థితులు ఒక్క బాలినేని శ్రీనివాస్ని ఎందుకు కొంతమంది టీడీపీ కార్యకర్తలు కానీ కొంతమంది టీడీపీ నేతలు కానీ జాయిన్ అవడాన్ని వాళ్ళు సహించలేకపోతున్నారు, వ్యతిరేకిస్తున్నారంటే మీరేం చెప్తున్నారు? మొదట లక్ష్మీనాథ్ గారు మీకు, అలాగే అమ్మాటి ప్రేక్షకులకి, జనసేన నేత ప్రియ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మణ్ గారికి నా నమస్కారాలు. సౌజన్య గారు ఇద్దరు ఉన్నారు. అవును, సౌజన్య గారికి నమస్కారాలు. అలాగే రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా జరుగుతుంటాయి, పరిణామాలు మారుతూ ఉంటాయి. అయితే రాజకీయాల్లో కొన్ని విషయాలు మనం చాలా సుశీలితంగా పరిశీలించాలి. రాజకీయాల్లో ఏ పార్టీని జాయిన్ అవ్వచ్చు. శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు. మన జనసేన మిత్రుల యొక్క పూర్తి అంతర్గత వ్యవహారమైన మేము ఎందుకు దూరంగా ఉన్నాము, కొంతమంది అక్కడ ఎప్పుడు ఇబ్బంది పడుతున్నారంటే, ఈయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు స్వయానా జగన్మోహన్ రెడ్డి గారికి బంధువులు, అమ్మ తరపున బంధువులు. ఆ జిల్లా ఇన్ఛార్జి ఉన్నప్పుడు చాలా అన్యాయాలు అక్రమాలు చేశారు. అప్పుడు జనసేన వాళ్ళ మీద కానీ మా మీద కానీ చాలా కేసులు పెట్టారు, 41 నోటీసులు ఇచ్చారు, జీవో నెంబర్ 1 ఇచ్చారు. ఆ కేసులు ఇంకా ఎత్తలేదు, కేసులు ఇంకా ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళు వాయిదా తిరుగుతున్నారు. సో ఎప్పుడైతే జనసేన వారి పార్టీలో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఆయనకున్న వైఎస్ఆర్సీపీలో గుర్తింపు లేక సొంత బంధువు అయిన పక్కన పెట్టేసి ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి చివరిని తీసుకొచ్చి అక్కడ ఆయన స్థానంలో పెట్టి ఒక వారంలో 2 కత్తులు అన్నట్టు వాళ్ళ పొమ్మనకుండా పొగబెట్టారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయన అదే సందర్భంగా పిలిచి నీకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తాం చూడమని చెప్తే కూడా నీ జిల్లా అధ్యక్ష పదవి నమస్కారం అని చెప్పి బయటకు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి.
సరే 2 ఏళ్ళు మంత్రి పదవి ఇచ్చాడు. ఆయన ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు 5 ఏళ్ళు మంత్రి పదవి కూడా వదిలేసి రాజీనామా చేసి జగన్తో రావడం, ఇవన్నీ కూడా వాళ్ళ బంధుత్వానికి వాళ్ళ మధ్యన సంబంధాలకు నిదర్శనం. అయితే వైఎస్ఆర్సీ పార్టీలోకి వచ్చిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. తన యొక్క రాజకీయ అభివృద్ధికి తోడ్పడకుండా బంధువైన పక్కన పెట్టడం, చాలా వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం అని చూసిన తర్వాత ఆయన ఎందుకో వైఎస్ఆర్సీపీలో ఆయన ఇవ్వలేక నేను బయట వచ్చేయాలని రెండోసారి మంత్రివర్గ విస్తరణలోనే అప్పుడు గాసిప్స్ వచ్చాయి. సరే ఏదో పిలిచి మాట్లాడారు, చెప్పారు, ఏదో అడ్జస్ట్ చేసుకున్నారు. అదే ప్రతి రాజకీయ పార్టీల్లో బొజ్జగింపులు ఉండేది మామూలే. అయితే ఇప్పుడు చివరికి వైఎస్ఆర్సీపీ పార్టీకే గుర్తింపు పరిస్థితి పోయే పరిస్థితి ఉంది. ఉంటాడా లేదో తెలియదు, పార్టీ నడుస్తుందో లేదో తెలియదు, అనేక అంశాలపై సందేహాలు రాష్ట్రంలోకి వచ్చాయి. దాంతో ఎవరైతే ఒక వెలిగి ఒంగోలు జిల్లాలో మంచి పొజిషన్లో ఉన్న ఆయన ఈరోజు నాకు అవమానం జరుగుతూ ఉంది, నేను ఉండలేను కాబట్టి నేను వెళ్ళిపోతానని చెప్తే చాలాసార్లు పిలిచి మాట్లాడాడు. తర్వాత ఆయన ఒప్పుకోపోగా చాలా ఇబ్బంది అయింది. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంటంటే పెద్ద చర్చ జరుగుతూ ఉంది. చౌదరి గారు ఇక్కడ ఎస్ ఆయన వెళ్తున్నారు, ఆయన వెళ్తుంటే వైసీపీ వాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్తారు, వచ్చేవాళ్ళు వస్తారు, మాకేం ప్రాబ్లం లేదన్నట్టుగా మరి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ కూడా ఇక్కడ బాలినేని శ్రీనివాస్ అనే ఆయన జనసేనలోకి వెళ్ళడానికి టీడీపీలోని కొందరు అడ్డుకుంటున్నట్టుగా మనకి తెలుస్తుంది. మరి టీడీపీ వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారంటే ఆయన మీద ఏదో ఆరోపణలు ఉన్నాయని ఏదో మాట్లాడుతున్నారు. ఆ లెక్కన వస్తే ఆరోపణలు రుజువు అయితేనే కదా నిందితుడు, ఆరోపణలు విమర్శలు అనేవి ఎప్పుడు ఉంటాయి అని చెప్పి జనసేన నేతలు జన సైనికులు అంటున్నారు. నిజంగా జనసేనగా ప్రకాశం జిల్లాలో బలపడితే అది టీడీపీ పార్టీకి ఎదురు దెబ్బ అని కొంతమంది టీడీపీ నేతలు కానీ నాయకులు కానీ భావిస్తున్నారా? పక్కన ఎవరో కాలో చెల్లారు, వాళ్ళు వెళ్తున్నారు, ప్లీజ్ దయచేసి రిపీట్ చేయండి. ఇదే మాట నాకు అర్థం కాలేదు. పక్కన ఎవరో చనిపోయారు, మళ్ళీ రిపీట్ చేయండి ప్లీజ్. అంటే ఏం లేదు, ఇప్పుడు జనసేనలోకి బాలినేని శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వెళుతున్నాన్ని వైసీపీ వాళ్ళు వెళితే వెళ్ళారు, పోయే నీరు పోతుంది, వచ్చేవే నీరు వస్తుంది అని చెప్పి వాళ్ళు లైట్ తీసుకున్నట్టే మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది కొంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినప్పుడు అనుకుందాం. కానీ బాలినేని శ్రీనివాస్ గారు దానిలోకి వెళ్ళడం, జనసేన పార్టీలోకి వెళ్ళటం టీడీపీలోని కొంతమంది నాయకులకి, కొంతమంది నేతలకి, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి రుచించడం లేదా? నిజంగా జనసేనలోకి బాలినేని శ్రీనివాస్ గారు వెళితే రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లాలో జనసేన బలపడుతుందా? జనసేన పార్టీ బలపడితే టీడీపీ పార్టీ ఏమన్నా బలహీనపడుతుందని కానీ, లేదంటే టీడీపీ పార్టీకి లాస్ అని కానీ ఏమన్నా భావిస్తున్నారా? సార్ ఎప్పుడు కూడా పార్టీ అజెండా, పార్టీ నేతలు శాశ్వతం, కార్యకర్తలు నాయకులు ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా కార్యకర్తలు చాలా స్పష్టంగా ఉంటారు, ఏ పార్టీ వదిలి వెళ్ళరు. కానీ ఈరోజు ఏదైతే మనం అనుకున్నామో జనసేన పార్టీలోకి ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి సీనియర్ నాయకుడు అయిండొచ్చు, ఒంగోలు జిల్లాలో మంచి ప్రాధాన్యత ఉన్న వ్యక్తి కావచ్చు, ఆయన నాకు ఇవ్వలేక నేను వచ్చేస్తానని చెప్పాడు. ఇప్పుడు మీరు అన్నారు కదా వాళ్ళు లైట్ తీసుకుంటారు, పోయేవాళ్ళు పోవచ్చు, ఉండేవాళ్ళు ఉండొచ్చు అనేది అది లేకపోతే గంభీరమా లేదా పార్టీని మూసేసుకున్నారని జైలుకి పోతారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళంతర్గత విషయం. కానీ రాష్ట్రం అంతా చర్చ జరుగుతూ ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడ లేదు, సో మనం ఏపుండగానే సగబెట్టుకోవాలి అని ఇప్పుడు ఆయన గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో సత్సంబంధాలు ఉన్నాయి, చాలా సార్లు మాట్లాడుకున్నారు, అనేక రకాలుగా వాళ్ళ మధ్య రాజకీయ ఒడంబడికలు ఉండడం వల్ల నేను ఆ పార్టీలో చేరుతాను అనడం. అయితే దీనికి టీడీపీ మీడియా, మాకేం మీడియా లేవండి, దయచేసి మీరు ఆపాదించదండి, మాకే మీడియా మేమేమంటలేదు సార్, రాజకీయ విమర్శలు వస్తున్నాయి అంటున్నాం, ఇది మా వాయిస్ కాదు, ఓకే రాజకీయ విమర్శ వస్తుంది, మేమేం ఆపాదించట్లేదు. తప్పే ఉంది సార్, ఎవరన్నా మాట్లాడచ్చు, ఎవరి విషయం స్వతంత్ర హక్కు ఉంది, విమర్శించే హక్కు ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆ పార్టీకి వెళ్ళిపోయారు, ఈ పార్టీకి వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల్లో ఒంగోలులో ఒక రకమైన ఇబ్బంది ఏంటంటే కేసులు ఉన్నాయి, గతంలో గొడవలు పడుతున్నారు, ఆ విషయం పైన వాళ్ళు చర్చిస్తున్నారు. ఇది కూడా జనసేన అంతర్గత విషయంలో మాట్లాడి బాబు గారు కానీ లోకేష్ గారు మాట్లాడితే ఆ కేసులు నిగ్గు చేసుకుంటే పార్టీలు ఎవరైనా వస్తారు, పోతుంటారు. కాకపోతే పార్టీ శాశ్వతం, కాకపోతే జనసేన పార్టీ వాళ్ళు అభివృద్ధి అంటే డెవలప్ కావడం తప్పేం కాదు కదా, అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారాలు వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఎలా డెవలప్ కావాలనే విషయంపైన వాళ్ళు చర్చిస్తారు. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాత్రం పోవటం అనేది వైఎస్ఆర్సీపీ పెద్ద ఉంటుందని ప్రమాదం, అది గుర్తించట్ల. పైగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి వెళ్ళడం వల్ల ఆ బలం వాళ్ళకి చేకూరుతుంది. కానీ మీరు ఇంకో మాట అన్నారు, మేము ఉపాధి కడుతున్నాం, తక్కువ మంది వెళ్ళి చేరారు అని. తక్కువ ఎక్కువగా సార్, ఎవరి నాయకత్వం ప్రాబల్యం వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఏం పెద్ద హంగామా చేయాల్సిన అవసరం లేదు,
కాకపోతే కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల ఆయన ఈరోజు జనసేనలో హ్యాపీగా వెళ్ళి జాయిన్ అవుతున్నాడు. సో ఆయన చౌదరి గారు ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది, టీడీపీకి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా లేదన్నారు, ఆ మాట వాస్తవేనా? మాకు లేదు సార్, మాకు ఏ మీడియా లేదు. మాకు ఈనాడు, మీరు నేను చెప్తా పేర్లు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, TV5 ఇలా కొంతమంది చెప్తారు. అందులో మాకేం పాఠాలు లేవు. మా పార్టీ నాయకుల యొక్క ఛానల్స్ కూడా కాదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఛానల్ ఉంది, సాక్షి ఛానల్ ఉంది, సాక్షి పేపర్ ఉంది. జస్ట్ సానుభూతి, టీడీపీ అంటే సానుభూతి ఉందంటారు ఆ ఛానళ్ళకి? సార్ ఏ ఛానల్ తెలుగుదేశం పార్టీది కాదు సార్, ఆటో తిరిగి చెప్తాను నేను. ఓకే, ఇది ఛానల్ కూడా చేస్తాను. ఒకవేళ అభిమానం ఉండి మీరు లేదా ఇంకో ఛానల్ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే సంతోషం ఉన్నట్టు చెప్పడం అనేది సోషల్ మీడియాలో కానీ లేదంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండే వాస్తవాలు. కాకపోతే అనుకూలంగా ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళకు వచ్చే సమస్యలు, వాళ్ళ మీడియాలో ఉన్న సమస్యలు మేము తీసుకుంటాం. మేము అధికారి దగ్గర మా ఛానల్స్ అని మీకు చెప్పట్లేదు. రైట్ చౌదరి గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. సంబంధాలు ఉంటాయి. ఎస్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి మరి కాసేపట్లో. మనతోటి వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ లక్ష్మణరావు గారు, ఏంటి మీ వైసీపీ నుంచి చాలా వరకు ఖాళీ అయ్యి మరి జనసేన పార్టీలోకి వెళ్తున్న పరిస్థితి ఎలా చూస్తారు? మరి పెద్ద ప్రకాశంలో ఉన్న ఇంపార్టెంట్ అయిన ఒంగోలు నేత బాలినేని గారు మీ పార్టీ నుంచి ఈ జనసేన పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఈ కోణం ఏ కోణంలో చూస్తారు మీరు దీన్ని? నాకు గారు, మీకు పెన్ననున్న పెద్దలకి నమస్కారం అండి. నమస్తే సార్. సార్, పెద్ద లీడర్లు, తోపు తురుముకాల లీడర్లు అన్న వాళ్ళు ఎవరు ఉండరండి. ప్రజలు ఎవరైతే ఆదరిస్తారో, ప్రజలు ఎవరినైతే నమ్ముతారో, ప్రజలు ఎవరిని ఆశీర్వదించి అసెంబ్లీకి, లోక్సభకి, రాజ్యసభకు పంపిస్తారో వాళ్ళే తోపులు, తురుముకాలను, ప్రజానాయకులు. అంతేగాని ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది, నేనే పెద్ద తోపుని, నేనే పెద్ద లీడర్ అనుకోవడం కూడా చాలా మంది కళ్ళెదురుగా చూసాం. సొంత క్యాడర్ లేని నాయకులు ఉన్నారు. ఏదో ఈ పార్టీ గెలుస్తుంది అనగానే ఆ పార్టీ గాలి అంటారు చూసారా, ఆ గాల్లో గెలిచే నాయకులే కానీ తనకంటూ స్థిరత్వాన్ని మీరు మాట్లాడేది ఒక క్వశ్చన్ ఉంది, దానికి ఆన్సర్ చెప్పండి. అది మీరు ఇందాడు అన్నారు చూడండి, ఏ నేతలకైనా కొంతమందికి వర్షిస్తుంది, కానీ కొంతమంది కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు, కరుడుగట్టిన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంతో అభిమానంతో ఉండి తమ ఎమ్మెల్యేల పదవులను కూడా వదిలేసి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్న బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు వెళ్ళిపోవటం అది ప్రత్యేక విషయం కదా, ఆయన చిన్న నాయకుడు కాదు కదా, దాన్ని అడుగుతున్నాం. నాగ్ గారు, మీరు అన్నట్టుగా ఆ రోజున తన ఎమ్మెల్యే పదవులకు ఎందుకు రాజీనామా చేశారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వైపు నడిచారు, ఏ కారణం చేత నడిచారు, ఇప్పుడు ఏ కారణం చేత రాజీనామా చేసి ఏ కారణం చేత వేరే పార్టీకి వెళ్తా ఉన్నారు వాళ్ళకి తెలియాల. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో ఆయనకున్నటువంటి నాయకత్వ లక్షణాలు ఏవైతే చూశారో ఈ రోజున అదే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, అంతకు మించి పెంపొందించే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా తక్కువ లేదు. ఏదైతే ఈయన ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రతిదీ కూడా ఉంది. అయినా సరే మీరు ఎందుకు వెళ్తా ఉన్నారంటే ఆయనకున్నటువంటి వ్యక్తిగత కారణాలు అవ్వచ్చు, ఆయనకున్నటువంటి వ్యాపార రీత్యా, లేకపోతే రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల దృష్ట్యా ఏదైనా తను ఇబ్బంది పడతాడు రాజకీయంగా ఆలోచించి 1 by 1 ఒక్కొక్కరు స్టెప్ తీసుకుని పార్టీ మారే అవకాశాలన్నీ మారుతూ ఉన్నాయి. సో అది వాళ్ళ ఇష్టం, పార్టీ ఎవరైనా మారొచ్చు, ఆ స్వతంత్రం ఉంది, ఏ పార్టీ నుంచి ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు, ఉండొచ్చు. మేము దాని గురించి తప్పదు. అట్లా ఖచ్చితంగా ఒక నాయకుడు పోతే ఇంకో నాయకుడు మా పార్టీలోకి వస్తారు. ఆ పార్టీలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు గత 4 రోజుల నుంచి కూడా పార్టీని రీఆర్గనైజేషన్ చేసి మరి జిల్లా అధ్యక్షుల్ని, ఆ నియోజకవర్గం అధ్యక్షుల్ని, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు అందరినీ కూడా ఎంతో క్యాడర్ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి మా కమిటీలు వేయడం, న్యూ కమిటీలు వేయడం జరుగుతూ ఉంది. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ రకంగా పార్టీని బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తా ఉన్నారు. మరి ఈ తరుణంలో కొంతమంది వెళ్తారండి ఆశవాలు, అధికారమే పరమజయంగా, అధికారం ఉండాలి. లక్ష్మణరావు గారు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు జన పార్టీలోకి వెళ్ళడానికి వైసీపీ పార్టీ లైట్ తీసుకున్నా కూడా టీడీపీ పార్టీలో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అని
బయట ఆరోపణలు విమర్శలు వినపడుతున్నాయి. దీన్ని ఎలా చూస్తారు? టీడీపీ పార్టీ నిజంగా వ్యతిరేకిస్తుందా? ఎందుకు వ్యతిరేకిస్తుంది? నాగ్ గారు ఈ రోజున మనం చూసాం, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన దామసార్లు గారు. పవన్ కళ్యాణ్ కూడా బాలనేనని కాపాడలేడు అని చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడారు టీడీపీ నాయకులు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎప్పుడు రాజకీయంగా ఉన్నటువంటి విరోధం, శత్రుత్వం అన్ని కూడా ఉంటాయండి. కాన్స్టిట్యూన్స్ లో ఆ రకంగా ఉన్నటువంటి ఏ నియోజకవర్గంలో అయితే పనిచేస్తూ ఉన్నారో ఆ నియోజకవర్గంలో ఒక పార్టీకి ఖచ్చితంగా వేరే వేరే పార్టీలు ఉన్నప్పుడు కొంచెం మనస్పర్ధలు ఉంటాయి, శత్రుత్వం ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలా అటువంటి వ్యక్తులు కూటమి వచ్చి కూటమిలో జాయిన్ అవ్వగానే ఇటువంటి మాటలు మాట్లాడతారు. ఖచ్చితంగా అది జనసేన పార్టీ తన యొక్క బలాన్ని పెంచుకోవాలనో, జనసేన పార్టీ బలోపేతం కోసము వాళ్ళు తీసుకున్నట్టు వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళ పార్టీ కంట్రోల్ సహాయం ఇస్తా ఉన్నారు. టీడీపీ ఎందుకు దాన్ని మన వ్యతిరేకంగా మాట్లాడుతుందో అంటే జనసేన పార్టీ ఎక్కడైతే బలంగా తయారవుతుంది దాన్ని చూసి వారవలాపోతూ ఉన్నారో, లేదా జనసేన పార్టీ ఎక్కడైనా రేపొద్దున్న బలహీనతగా ఎదిగితే ఇంకా పవన్ కళ్యాణ్ గారు మనకి వచ్చే ఇబ్బంది ఏర్పడుతుందేమో, 2029లో కూడా సింగిల్ గా పోటీ చేసే అవకాశం ఉంటుందేమో. మరి ఇటువంటి నాయకులందరూ కూడా జనసేన పార్టీలోకి వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వెళ్ళరు కదా, వాళ్ళ సింగిల్ గా పోటీ చేసే అవకాశం ఉంటుందేమో అని వాళ్ళు భయపడవచ్చు. లేదా వాళ్ళకి ఉన్నటువంటి కొన్ని పెయిడ్ ఆర్టిస్ట్ ఛానల్ ఏవచ్చో మనకు అర్థం చూస్తూ ఉన్నాం. ఏ ఛానల్ అయితే మహానీయుతో కూడా డైరెక్ట్ ఎండిఏ మా వంశీ గారు కూడా మనం చూసాం. ఎంత అక్కసుకలుగా ఆయన మీద, బాలినే శ్రీనివాసరావు గారి మీద మరి ఆయన కక్కుతూ ఉంటారో, ఆయనకున్నటువంటి అంతర్గత విషయాలు అయితే మనకు తెలియదు. కానీ వీళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అంటూ పోయేటంటే వాళ్ళకి కీ ఇచ్చి వదిలేస్తూ ఉన్నారు. వెనక్కి నుంచి ఏ రకంగా అంటే ఈ రోజున ఏబిఎన్ వార్తలు చూడండి, జనసేన పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పుడు జనసేన పార్టీ ఎవరు తప్పు చేసినా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చూపిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా నిన్ననే గుంటూరు జిల్లాలో, గుంటూరులో ఉన్నటువంటి ఒక యాజమాన్య డాక్యుమెంట్ మరి ట్యాంపర్ చేసి 10 కోట్లకు అమ్ముకున్నటువంటి మరి అమ్మచెట్టు వాసు కూడా సహా ఒక 10 మంది అరెస్ట్ చేశారు. ఆ వార్తలు కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చూపించారు. అలాగే మరి పంతొమ్మిది నానాజీ గారు బహిరంగ తిట్టులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పెద్ద ఆర్టికల్గా చూపించారు. అలా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బిఆర్ నాయుడు గారికి ఎప్పుడైతే వీళ్ళు టీటీడీ చైర్మన్ గా ఇస్తారో మన ఊహాగానాలు పేపరు ప్రకటన రావడంతో ఏబిఎన్ ఆడుతున్నట్టు కొత్త డ్రామైనా అవ్వచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారే ఏబిఎన్ ఛానల్ కి, టీవీ ఛానల్ మధ్య ఆ యొక్క ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపించవచ్చు. వైసీపీ పార్టీలో ఉండి కూడా ఎవరెవరు ఎవరి గురించి చెప్తున్నారో బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. బహుశా టీడీపీ జనసేన మధ్య ఏమన్నా అగాధం రావాలని మీరు కోరుకుంటున్నారా? సార్, మాకు టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య అగాధం రావాలి, వాళ్ళు ఇడిపోవాలని మేము కోరుకోము. వాళ్ళు ఓపుగా 2029లో పొత్తుకు వస్తారా, 34లో వస్తారా, 39లో వస్తారా, వాళ్ళ ఇష్టం. మేము ఎప్పుడు సింగిల్ గా రావడానికి రెడీ ఉన్నాం. మా అధినాయకులు కూడా సింగిల్ గానే పోటీ చేస్తారు. వాళ్ళకిలాగా వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, వాళ్ళ చేతులతో వీళ్ళ చేతులతో మొక్కి, వాళ్ళ కాలు మొక్కి, వీళ్ళ కాలు మొక్కి, నేను ఎంపీ అవ్వాలి, నేను ఎంపీ అవ్వాలి, మీరు రాకపోతే నేను ఎమ్మెల్యే అవ్వలేను, నేను గెలవలేను, గెలిచిన తర్వాత నా అంత మగవాడు అవ్వలేడని మాట్లాడు మా నాయకులు ఆడరు. ఎందుకంటే మీరు ఎవరు కాలు పట్టుకోవాలి. అలా అంటున్నారు లక్ష్మణరావు గారు, వాళ్ళేంటి అలా అంటున్నారు? ఎవరన్నా మంచి వాళ్ళ దగ్గరికి అయితే పక్కన వాళ్ళు మంచి చేసేవాళ్ళు చేరతారు, కానీ ఎవరు మంచి చేయని వాళ్ళకి సింగిల్ గానే వదిలేస్తారు. ఆయన ఎవరిని కలుపుకెళ్ళటం కాదు, ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు అంటున్నారు. నిజమేనా? జగన్మోహన్ ఒక్క నిమిషం లక్ష్మీనాథ్ గారు చెప్పండి. తమ్ముడు మగుడు ఎప్పుడు కూడా ఒంటరిగానే పోరాడతాడు. శాతకాను ఏం చేస్తాడంటే 4-5 ఎంటేసుకుని వెళ్ళి అన్న నాకన్నా మగవాడు అవ్వలేడు రెండు అంటాడు. ఎందుకంటే ఆయన చేత కాదు, ఒకడేళ్ళు కొట్లాడాడు. ఒకరిగా వెళ్తే తోపులు తినేస్తారు. ఆ విషయాలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఒకటిగా పోటీ చేస్తే వాళ్ళకి వెళ్ళలేరు, ఒకటిగా పోటీ చేస్తే మనకి డిపాజిట్లు రావని పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఒకటిగా పోటీ చేస్తే అసలు మనకు ఓట్లే పడవని బీజేపీ పార్టీకి కూడా తెలుసు. ఓట్లు లేనిటువంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు తెలియలేదు? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు తెలియలేదు? ఆయన ఒంటరిగా వెళ్ళి మరి ఈ రకంగా 150 నుంచి 11కు పడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాల్సింది కదా. లక్ష్మీనాథ్ గారు, సీట్లు తక్కువ అవ్వచ్చు, 11 సీట్లు అవ్వచ్చు. ఈ రోజున 40% ఓట్లు, 1,46,00,000 ఓట్లు మాకు పడి, మీకు ఎన్ని ఓట్లు పడి, బీజేపీకి ఎన్ని ఓట్లు పడి, జనసేనకి ఎన్ని లక్షల ఓట్లు పడి తేడా వేయండి. ముగ్గురు కలిస్తే కానీ మా పర్సంటేజ్ రాలేకపోయారు.
వాళ్ళకి మాకు తేడా ఏంటండి? వాళ్ళకి మాకు పోలికేంటండి? నక్కకి లాగలాగనుకునేట్టు పోని మొత్తం యావత్ పార్టీలన్నీ ఒకవైపు, సింగిల్ సింహం ఒకవైపు, 40% ఓట్లు. మీరు సీట్లు లెక్కేయద్దు. అదే మగోడంటే Yes, ఇంకొకరు ఉన్నారు. మరి కాసేపు మీ దగ్గరికి వస్తా. అందరం మందల్లాగా వచ్చి అక్కడ కాంగ్రెస్ ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ లేదు, అందరూ కూడా వన్ సైడ్, వారు వన్ సైడ్ అయిందండి. ఓడిపోవచ్చు, రాజకీయాల్లో గెలిపోవడంలో సహజం. రైట్ పెద్ద పెద్ద మహానుభావులు రైట్ ఓడిపోయారు. లక్ష్మణరావు గారు, ఎన్టీ మరి కాసేపట్లో రామారావు వస్తాం మీ దగ్గరికి. ఓడిపోయారు పార్టీ మొదటి పెట్టి. జనసేన ఇందిరా- వీర మహిళా నేత సుజాత చంద్రబాబు కాజా నాయుడు గారు. ఓడిపోయారు. Yes, yes, చాలా sir. మంది ఓడిపోయారు అంటే పార్టీలో గెలిపోవడంలో సహజం. ఎస్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు, గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు, వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చూడండి మీది. ఎస్, సుజాత గారు వాయిస్ మళ్ళీ తీసుకుందాం. సుజాత గారిని అక్కడ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. మనతో రావు సౌజన్య గారితో మాట్లాడదాం. సౌజన్య గారు, లక్ష్మణరావు గారు మాట్లాడింది విన్నారు, ప్లీజ్ రియాక్ట్ అవ్వాలి మీరు. అదే అంటే ఇందా నుంచి ఇంకా వాళ్ళ మబ్బుల్లోంచి బయటికి రాలేదేంటా అని చెప్పి అనిపిస్తుంది. ఇంకా సింహం సింగిల్ గా వస్తుంది. ఎందుకంటే అలా పాపం ఇప్పుడు కనీసం 29లో కొంతవరకు అన్నా మెరుగుపడాలి అంటే ఇప్పటి నుంచి కొన్ని అంటే ఆయన ఒక జగన్మోహన్ రెడ్డిని ఎలా ఉంచుతారంటే వెనకాల నాయకులు కార్యకర్తలు చెప్పబడ్డాడంతా అన్నా ఏం లేదన్నా మనకి అసలు మనం సూపర్ అన్న డోపర్ అన్న అన్నట్టుగానే చూపిస్తున్నట్టున్నారు. మనకు 38% ఉందన్న, ఇంకేం లేదు, నెక్స్ట్ ఇంకా మందే అని చెప్పని చెప్తున్నట్టున్నారు. కానీ ఇక్కడ 11 సీట్లు అనే మాట మర్చిపోమాకండి. అంటే మీరు అనుకోవచ్చు జనసేనకు ఒకటి కూడా లేదు కదా ఈసారి వచ్చింది కదా అని చెప్పని. కానీ జనసేన ఒకటి కూడా లేనప్పుడు చేసిన పోరాటం చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి కింద మీద ఇదైనా కూడా అలా చేయలేని పరిస్థితి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇంకా సింహాలు అదేంటి ఇంకా సింగిల్ ఇవన్నీ పెట్టుకుంటే మాత్రం కనీసం ఈ స్థాయిగా కూడా ఉంచలేని పరిస్థితి. ఎందుకంటే ప్రజలు చీ కొడితేనే మీరు ఆ 11 అనేది పడిపోయారనే మాట మీరు మర్చిపోతున్నారు. కాబట్టి మేము ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళగా చెప్తున్నాము, మేము ప్రతిపక్షాలు ఉండాలని కోరుకుంటాం. కాబట్టి ప్రతిపక్ష హోదా వచ్చే విధంగా అన్నా సరే కొంచెం మీరు హోందాగా ప్రవర్తించి ప్రజలకు చేరువయ్యి మీరు యొక్క ఆలోచన విధానం ఉంటే కనీసం ప్రతిపక్షంగా రేపు ఫైట్ చేయడానికన్నా ఉంటుంది. ఈ రోజు మీకు ఎలాగో ప్రతిపక్షం లేదు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు చేశారు. కాబట్టి కొంచెం దాంట్లో నుంచి బయటకు వచ్చి సవ్యంగా మేము చేసే పాలనని సవ్యంగా మీరు మాట్లాడండి, దానికి మీరు సమాధానం చెప్తాం. ఎస్ సౌజన్య గారు, ఎస్ సౌజన్య గారు, మళ్ళీ వస్తాం మీతోటి మీ దగ్గరికి. మనతోటి సుజాత కాజా గారు ఉన్నారు. సుజాత గారు ప్లీజ్ రియాక్ట్. ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి సభ్యులందరికీ శుభ సాయంత్రం అండి. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. పాపం రోజు లక్ష్మణ్ రావు గారి ఆరోగ్యం మీరు చెలగొడుతున్నారు సార్. పాపం ఆయన్ని ఏదో ఒకటి అడుగుతారు, ఆయన బాధపడి ఆయాస పడతా ఉంటారు. ఆయన ఆరోగ్యం ఏం కావాలో ఒకసారి ఆలోచించండి. మా తోటి సోదరుడు ఎప్పటికన్నా జనసేనలోకి రావాల్సిన వ్యక్తి, ఎక్కడి నుంచి వెళ్ళిన జనసేన నుంచి సుజాత గారు. రైట్ సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 5 సంవత్సరాలు కూడా, ఈ 5 సంవత్సరాలు అవసరమైతే నాకు ఆరోగ్యం, దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తే ఖచ్చితంగా భవిష్యత్తు రాజకీయాల్లో కొనసాగినప్పుడు భవిష్యత్తు నిర్ణయాలు ఏ విధంగా ఉంటే అప్పుడు చూద్దామండి. ఎస్ సుజాత గారు, కంటిన్యూ. సార్ మీ క్వశ్చన్ నాకు వినిపించలేదు, ఇందాక డిస్కనెక్ట్ అయింది. ఎస్ సుజాత గారు, ఏదైతే ఉందో బాలినేని శ్రీనివాస్ గారు కానీ కిలారి రోసే కానీ వైసీపీ నేతలు చాలామంది మీ జనసేనలోకి వస్తున్నారు. అయితే బాలినేని శ్రీనివాస్ గారు జనసేనలోకి రావడాన్ని టీడీపీ నేతలే కొంతమంది అడ్డుకుంటున్నారని బయట వస్తున్న విమర్శలు, ఆరోపణలు, దీన్ని మీరు కరెక్ట్ అంటారా? నిజంగానే టీడీపీ నేతలు కొంతమంది అడ్డుకుంటున్నారా? కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా డిఫరెంట్గా ప్రవర్తిస్తుంది, పవన్ కళ్యాణ్ గారిని ఇరుకాటంలో పెడుతున్నారు అని విమర్శలు కూడా వస్తున్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తారు? సార్, మొదటగా పవన్ కళ్యాణ్ గారు 2022 జనసేన ఆవిర్భావ సభ ఎప్పటంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ఏ రోజైతే ప్రకటన చేశారో ఆ రోజు నుంచి కూడా ఈ కూటమి పొత్తుని విచ్ఛిన్నం చేయడానికి రకరకాల శక్తులు, రకరకాల మార్గాల్లో వైసీపీ వాళ్ళు దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు సార్. అప్పటి నుంచి కూడా, డే 1 నుంచి కూడా బీజేపీతో ఉన్నాం అప్పటికే. దాని తర్వాత టీడీపీ కూడా కలుస్తుంది అని ఒక హింట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు నుంచి మొదలు పెట్టారు సార్, రకరకాల మాధ్యమాల ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా,
అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా మన సోషల్ మీడియాలో అయితే లక్షల కొద్ది ఖాతాలు సార్, ఇండివిజువల్ అకౌంట్స్. దాని ద్వారా ఎన్నో రకాలుగా అటు జన సైనికులను కానీ ఇటు టీడీపీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ రెచ్చగొట్టి ఇద్దరి మధ్య పరపచ్చాలు తేవాలని చెయ్యని ప్రయత్నం లేదు సార్. ఈవెన్ ఎలక్షన్స్ ఒక 1 వీక్ ఉన్నాయన్నా కూడా అప్పటికి కూడా వాళ్ళు ట్రై చేశారు సార్, పట్టు వదలకుండా ఎలాగైనా ఓట్లు చీలాలి. ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రైట్ లోకేష్ సుజాత గారు, గారు బాలినేని గారి విషయంలో మీ ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేసి టీడీపీ స్టాండ్ ఏ రకంగా ఉంది, అది ఈరోజు ప్రశ్న. అదే సార్, నేను ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తెలియాలంటే మనం అక్కడి నుంచి చెప్పుకుంటూ రావాలి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే సో బీజేపీతో ఉన్న ముగ్గురు ఉన్న కూటమిని విచ్ఛిన్నం చేయాలని చెయ్యని ప్రయత్నం లేదు సార్. ఈవెన్ టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియా అని చెప్పుకునే కొంతమంది కూడా ప్రయత్నం చేశారన్నది అందరికీ బాహాటంగా తెలిసిన సత్యమే. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, వీళ్ళు ముగ్గురు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఈ మైత్రి కేవలం ఈ ఎలక్షన్స్ కే కాదు, రాబోయే ఇంకొక 2 ఎలక్షన్స్ కూడా మనం కొనసాగాలి. అలా అయితేనే ఈ వైసీపీ అనే పార్టీని సమూలంగా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టగలం అని వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారండి. వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. అంటే ఒక కూటమి ఏర్పడుతుందంటే దాని తర్వాత రాబోయే పరిణామాలన్నీ వాళ్ళు చర్చించుకున్నారు సార్. నేతల నుంచి ఎటువంటి మాటలు వస్తాయి, కార్యకర్తల నుంచి ఎటువంటి మాటలు వస్తాయి, మీడియా నుంచి వాళ్ళు ఎలా ఉన్నారు. సో ఇవన్నీ దాటుకుని వచ్చాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారండి, మీకు అందరికి బాగా గుర్తుండే ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, ఈ పొత్తుని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళని వైసీపీ కోవర్తల కిందే లెక్క పెట్టాలి అని. అది మీడియా అయినా అంతే, సామాన్య కార్యకర్త అయినా అంతే, నాయకులైనా అంతే సార్. ఎవరు ఇందులో దానికి తీసుకోవడానికి లేదు. అయితే ఇప్పుడు జనసేనని ఏదో కొన్ని రోజులు పొగిడేసి దాని తర్వాత జనసేనలోకి ఎవరైనా నాయకులు వస్తుంటే వాళ్ళని వ్యతిరేకిస్తూ మహా మేధావులు, కొంతమంది మీడియా ప్రముఖులు దీన్ని ఒక పరుపచ్చాలు తెచ్చే స్థాయికి తీసుకెళ్ళడాన్ని ప్రతి కార్యకర్త నిశ్చితంగా గమనిస్తున్నారు సార్. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎస్ సుజాత గారు, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. జనసేన పార్టీ కార్యాలయంలో చేరికల ఎస్ సుజాత గారు కంటిన్యూ. లైవ్ అయిపోయింది, మరి చూడొచ్చు, తర్వాత చూడొచ్చు. సుజాత గారు కంటిన్యూ. ఎస్, ఇటు టీడీపీలో కానీ జనసేనలో కానీ ఎవరైనా నాయకులను తీసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు కూర్చుని చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు సార్. కాబట్టి వాళ్ళ మధ్యలో పెద్ద నాయకుల మధ్యలో ఎటువంటి పొరపచ్చాలు లేవు. ఇంకొకటి, జన సైనికులకు నచ్చలేదు అన్నది కూడా పచ్చి అబద్ధం సార్. ఎందుకంటే జన సైనికులకు నచ్చకపోతే ఏదన్నా చాలా ఓపెన్ గానే సోషల్ మీడియాలో వేదికగా వాళ్ళు ఒక అసహనాన్ని వ్యక్తం చేయడం కానీ, వాళ్ళ బాధను వెలిబుచ్చడం కానీ ఇంతకు ముందు చూసాం మనం. 21 సీట్లకే అన్నప్పుడు చాలా మంది బాధపడ్డారు. అలాగే కూటమి అన్నప్పుడు కొంతమంది వ్యతిరేకించారు. వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే బాహటంగానే వ్యతిరేకిస్తారు కానీ ఇంకొక మీడియా ఛానల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెవులు అయితే చెప్పరు సార్. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జన సైనికులకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు జనసేనలోకి రావడం ఇష్టం లేదన్నది తప్పు వార్త అండి, అది అసత్యం. అలాంటి వార్తల్ని వడ్డీ వాళ్ళు ఎవరున్నారో జాయిన్ అయిపోయారు ఇప్పుడే. అదండి. సో అటువంటి వార్తల్ని, ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు నిశ్చితంగా గమనిస్తున్నారండి. వాళ్ళని ఎప్పుడు పక్కన పెట్టాలో అప్పుడు పక్కన పెడతారండి. అటువంటి విషయాల్లో డోకా ఏమి లేదు సార్. ఈ మధ్య మనం లోకేష్ గారు ఒక మాట అనడం కూడా, అంటే ఒక న్యూస్ బయటకు వచ్చింది. కొంతమంది టీడీపీకి ప్రోగా చెప్పుకునే ఛానల్స్ కూడా టీడీపీ జనసేన పొత్తుని విడగొట్టడానికి ప్రయత్నించారని, వాళ్ళకి లోకేష్ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారని కూడా మనం వినడం జరిగింది. కాబట్టి ఏదో ఒక ముసుగు వేసుకుని ఇంకొకటి ఏదో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తామంటే తెలుసుకోలేనంత అమాయకులు ఏం కాదంటే. ఆయన 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఆరుతేరు ఉన్నారు. కాబట్టి సో వీళ్ళ మధ్య ఎటువంటి పరపక్షాలు లేవండి. క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళే తర్వాత బయటపడిపోయి వాళ్ళే బదనాం అవుతారు అంతేనండి. ఎస్ సుజాత్ గారు. సౌజన్య గారు, ఒక షోలో ఒక మీడియా ప్రతినిధి మాట్లాడుతూ, ఒక CEO మాట్లాడుతూ, బాలినేని శ్రీనివాస్ గారు ఒక రక్షణ కవచంలోకి వెళుతున్నారు,
ఆయన రక్షణ కవచంలోకి వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఉండే దామచర్ల జనార్దన్ గారికి అదేవిధంగా బాలినేని శ్రీనివాస్ గారికి ఒక వార్ జరుగుతుంది, దీన్ని ఎవ్వరూ ఆపలేరు అని చెప్పి ఒక మీడియా ఎండి మాట్లాడిన పరిస్థితి. నిజంగా అక్కడ అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఈ రోజున బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మీ దగ్గరికి జాయిన్ అయిపోయారు, మరి రానున్న రోజుల్లో కలిసి వెళ్ళడానికి అక్కడున్న ఆ మీడియా ఆ మీడియా ఎండి కూడా మాట్లాడుతూ అక్కడ ఎవరూ కంట్రోల్ చేయలేము, చాలా పొరపక్షాలు వచ్చే అవకాశం ఉందని కూడా మాట్లాడిన మాట. నిజంగా అవన్నీ జరిగే అవకాశం ఉందా సౌజన్య గారు? అనాలండి, నేను ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోద్ది, ఇంకేముంది, ఇంకా అతను వీళ్ళిద్దరూ చాలా ఆపోజిట్ గా ఉన్నారు కాబట్టి ఏదేదో జరిగిపోద్దని చెప్పని చాలా చాలా ఊహాగానాలతో ఆ రోజు నేను చూశాను కొంత ఆ డిబేట్ చాలా జరిగినాయి. కానీ ఇక్కడ ఒకటేనండి, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా రాగానే చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానంతో అలానే ఈ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా కూటమి ప్రభుత్వంలో ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వారికి అనుసంధానంగానే అనుకూలంగానే పనిచేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఏదో పరిణామాలు జరుగుతాయి, ఆయన రావటం వల్ల ఈరోజు జాయిన్ అయిపోయారు, రేపు నుంచి ఇంకా అక్కడ గొడవలు అంటే కొన్ని మీడియా సృష్టి ఎలా ఉందంటే పూర్తి స్థాయిగా ఇంకా అక్కడ కొట్టేసుకుంటారు, ఒకరికొకరు ఇంకా చాలా యుద్ధాలు జరిగిపోతాయి, లేదంటే ఒకరికొకరు కేసులు పెట్టుకుంటారు, లేదా ఇంకోటి ఇంకా ఇలా చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. కానీ అదేమి ఉండదండి, అక్కడ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ కూడా ఎవరైనా అయితే తీసుకుంటున్నారో పార్టీలోకి వాళ్ళ మీద వాళ్ళకి ఒక స్పష్టమైన అవగాహన ఉంది, ఆ అవగాహనతోనే వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం జరుగుతుంది. అలానే ఎదుటి వాళ్ళకి ఏదైనా చెప్పదలుచుకున్నా కూడా వారికి కూడా సమన్వయపరిచే విధంగానే. అంటే సౌజన్య గారు ఇక్కడ క్వశ్చన్ ఉంది, మీ పార్టీలోకి ఎవరినన్నా తీసుకోవాలన్నా లేదంటే బయటికి పంపాలన్నా కూటమిలో ఉన్న మరో పార్టీలతో చర్చించాల్సిన అవసరం ఉందా? అవసరం ఉందా అంటే అవసరం ఉంది, ఉండవసరం లేదు. ఎందుకంటే మా పార్టీలో తీసుకునే నిర్ణయాలకి, పార్టీ పరంగా తీసుకునే నిర్ణయాలకి కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలందరికీ చెప్పాల్సిన పని లేదు. కానీ ఒక మాట అయితే ఏదైనా అంటే ఫర్దర్ గా ఏమైనా ఇబ్బందులు వచ్చినా చేసినా కూడా కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి కాబట్టి దాని పరంగా చర్చించుకుంటారు, కానీ నిర్ణయాలు అయితే తీసుకోరండి. పక్క పార్టీలకు చెప్పి నిర్ణయాలు తీసుకోరు, కానీ చర్చించుకుంటారు. కాబట్టి ఇక్కడ ఒక మాట చర్చించుకోకుండా అయితే ఉండరు. ఖచ్చితంగా నిర్ణయం అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే మిగతా నాయకులందరూ కూడా నడుచుకుంటారని చెప్పని మేము భావిస్తున్నాం. ఇక్కడ ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారి విషయంగానే ఈ సమస్య కాబట్టి ఆయనే కలుపుకుని వెళ్లే విధంగా మొన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఎప్పుడూ అందరినీ స్వాగతిస్తాను, చాలా హార్ట్ఫుల్ గా తీసుకుంటాను, నాతో కలిసి పనిచేస్తే నేను హార్ట్ఫుల్ గా పనిచేస్తాను, ఒకవేళ ఇబ్బంది ఉందా మనం కలిసి పనిచేయడానికి ప్రయత్నిద్దామని చెప్పడం జరిగిందండి. అంటే అక్కడ ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కలిసి వెళ్దాము అనే దేంతో ఉన్నారు కాబట్టి కొన్నాళ్ళు 1-2 రోజుల డిస్టర్బెన్స్ ఉన్నా కూడా తర్వాత నార్మల్ అయిపోతుంది. ఎందుకంటే జనాలు ఒక ఛానల్ నమ్మో లేదంటే ఒక మీడియా నమ్మో చూస్తున్నప్పుడు ఆ జనాలకి చెప్పే విధానం కూడా కొంత డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే అది నిజమేనండి, కొంచెం ఆ డిస్టర్బెన్స్ నాకు కూడా వచ్చింది. అంటే ఒకవైపే వన్ సైడ్ గా ఉన్న పరిస్థితి దగ్గర నుంచి గత కొన్ని సంవత్సరాలుగా వన్ సైడ్ గా ఉండి మధ్యలో కొంచెం డ్రాప్ అయ్యి మళ్ళీ కొంచెం వన్ సైడ్ గా వచ్చి ఇలా ఉన్న పరిస్థితిలో ఒక్కసారి ఏంటి ఇలా అని అనిపించింది. కానీ ఆయన అంతర్గతం ఏంటంటే ఒకవేళ ఏమైనా ఇబ్బందులు జరుగుతాయేమో, లేకపోతే మళ్ళీ పార్టీకి ఏమైనా ఇబ్బంది జరుగుతాయా, లేకపోతే పార్టీలో ఎవరైనా తీసుకోవాలన్నా కూడా ఏమైనా కూటమితో చర్చించాలన్నా లేకపోతే ఏంటి అనేది మరి ఇంకా ఆయన ఎందుకు అంత మాట్లాడారు అనేది మనకు అర్థం కాలేదు. కానీ ఇక్కడ పార్టీలో ఎవరైనా వ్యక్తుల్ని పెద్ద వ్యక్తులు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే అల్టిమేట్. ఒకవేళ చర్చ ఏమైనా టీడీపీతో జరిగినా బీజేపీ జరిగినా ఏదో ఒక మాట అని ఆయన ఉండొచ్చు, అయితే అన్ని ఉండొచ్చు, కానీ నిర్ణయం అయితే పవన్ కళ్యాణ్ గారికి, దాన్ని దాటి ఎవరు చేయరు కదా. కంక్లూడ్ చేయండి ఈ టాపిక్ మీద మీరు ఏమనుకుంటారో కంక్లూడ్ చేయండి. చేసిన మాట వాస్తవం. ఈ రోజు టాపిక్ మీద మీరు ఏమనుకుంటున్నారో కంక్లూడ్ చేయండి సౌజన్య గారు. ఒక నిమిషం, ఈ రోజు ఏదైతే కొత్త నాయకత్వం పార్టీలోకి చేరుతుందో ఆ నాయకత్వం అనేది అంత సింపుల్ గా మిగతా వాళ్ళు తీసేసినంత నాయకత్వం కాదండి. ఒక సీనియారిటీ ఉన్న నాయకత్వం, దాంట్లో అవినీతి ఆరోపణలు లేకపోతే ఇంకోట పక్కన పెడితే ప్రస్తుతానికి మేమైతే అతన్ని నమ్మే పార్టీలో తీసుకుంటున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆశయాలకు అనుగుణంగానే ఇప్పుడు వచ్చిన నాయకులందరూ కూడా పనిచేస్తారని మేము భావిస్తున్నాము. వారి యొక్క సీనియారిటీతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీని దృష్టిలో ఉంచుకొని ఈ కూటమి ఎంత తగ్గైనా కూడా ఆ సీనియారిటీ కావాలనే ఉద్దేశంతో, ఈ రాష్ట్రానికి కావాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలానే డిప్యూటీ సీఎం గా ఆయన కొనసాగడం జరుగుతుంది. అలాగే పార్టీలో కూడా మాకు ఎంతో బలం ఉంది, చాలా బలం ఉంది, పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారు, బలమైన క్యాడర్ ఉంది, అలాగే నాయకత్వం కూడా ఉంది. కానీ
ఆ నాయకత్వాన్ని బలంగా నడిపించడానికి కొంత సీనియారిటీ అనేది అవసరం. సో ఈ రోజు Right. వచ్చే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీకి బలం అవుతారు, బలంగా ఇక్కడున్న నాయకత్వాన్ని బలపరిచి పార్టీని ఇంకా మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడతారని చెప్పని మేము భావిస్తున్నాం. దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈవెన్ నేను కూడా కొన్ని ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్నాయి వచ్చిన నాయకుల వల్ల. కానీ అయినప్పటికీ కూడా వారితో కలిసి మనస్ఫూర్తిగా పనిచేస్తాం, పార్టీని బలోపేతం చేసుకుంటాం. రైట్, చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్. ప్రతి పార్టీలో వాళ్ళ అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందండి. ఎస్, ఆ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ దూరదు, ఎవరి నిర్ణయాలు వాళ్ళు ఉంటాయి. సో జనసేన పార్టీకి చీఫ్ అలాగే వాళ్ళ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం అనేది వాళ్ళ పార్టీ శిరోధార్యంగా భావిస్తారు. పార్టీలో ఇంటర్నల్ గా చేరడం బయటికి రావడం అనేది అంతర్గత వ్యవహారం. సో మాకు మీరు అన్నట్టు కొన్ని మీడియాలు ఉన్నాయి, చాలా దుర్మార్గంగా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్యలో చిచ్చులు పెట్టాలని మొదటి నుంచి చాలా పనిగట్టుకుని ప్రయత్నం చేసేవి. దాని మీద మేము కూడా బాగుపడ్డాము, అందరికి మా పార్టీ కార్యకర్తలు కూడా చెప్పాము. సో వాళ్ళు మనం ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ మీడియాలు, మా పార్టీ కాదు, వాళ్ళ వాయిస్ తెలుగుదేశం పార్టీ వాయిస్ కాదు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకో, తప్పే ఉంది, బాగుపడటం స్వేచ్ఛ ఉంది కాబట్టి ఏంటంటే పార్టీలో చేరికలు తీసివేతలు అనేది ఏ పార్టీ కాబట్టి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఫ్రీడమ్స్ ఉంటాయి. ఆ పార్టీ చీఫ్ గా ఉన్నటువంటి అధినేతలను తీసుకుంటారు. ఇప్పుడు బాలినేని వారు చేరటం వల్ల జనసేనకి బలం చేకూరుతుంది. కాకపోతే తెలుగుదేశం పార్టీతో ఆయన గొడవలు ఉన్నాయి కాబట్టి లోకల్ గా పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, లోకేష్ గారు బీజేపీ నాయకులు కూర్చుంటారు. వాళ్ళ సమన్వయ కమిటీలు కూర్చొని ఏ కేసులో చూసి తీసేయడానికి ప్రయత్నం చేస్తారు. అది మాకున్న 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో మా పార్టీ అంతర్గతంగా 3 పార్టీలు కలిసి నడవాలని డిసైడ్ చేసుకున్నాం. దాన్ని మార్చలేము. కాకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ బలపడతా ఉంది. రాబోయే 29 మేమే గెలవబోతున్నాం, అనుమానం అక్కర్లేదు. కాకపోతే మా నాన్న లక్ష్మణరావు లాంటి మా సోదరుడు చాలా కష్టపడతాడు పార్టీ కోసం. ఇటుగా అడుగు వెళ్ళిపోకుండా చర్యలు రమ్మని వచ్చేస్తే కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. మరి ఆయన నిర్ణయం ఆయన సొంతం తీసుకోవచ్చు. కాకపోతే రాష్ట్ర పరిస్థితులు చూసా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఆ స్థానం కల్పిస్తారా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. కాబట్టి లక్ష్మణరావు గారికి మా సిస్టర్ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది నా సలహా. చివరిగా అంశం ఏంటంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద అల్లరికి కారణమైంది దేవాలయాలపైన దాడులు. సో ఇవన్నీ కూడా వాళ్ళ పతనానికి నాందిగా మారిపోతున్నాయి. కాబట్టి ఇంకా మెరుకోకపోతే మాత్రం మనమే సెల్ఫ్ గోల్ వేసుకున్న వాళ్ళు అవుతాం. 2 బాలినేని లాంటి పెద్ద నాయకులు వెళ్ళిపోతా ఉంటే ఇంకా పార్టీ బతుకుంటుందని, మళ్ళీ గెలుస్తుందని జగన్మోహన్ మాట్లాడారండి. 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని. దాంట్లో అర్థాంతము తెలియదు మాకు కూడా. సో ఆయన నాయకులు క్రెడిబిలిటీ ఎంతవరకు అనేది వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. చౌదరి గారు 27న జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అవును సార్, వస్తున్నారు. ఇంకా ముందు రోజు వస్తున్నారు. డిక్లరేషన్ అయితే ఇవ్వలేదు. డిక్లరేషన్ ఎవరో ఇస్తారు. ఎవరు ఇంకా ఇస్తే గౌరవిస్తారు, ఇవ్వకపోతే హిందూ సమాజం పోతే వ్యతిరేకిస్తారు. ఆయన ఆల్రెడీ ఎన్నికల అఫిడవిట్ లో డిసైడ్ చేసుకున్నారు కదా, నేను క్రిస్టియన్ అని, నా క్రిస్టియన్ మతం అని చెప్పుకున్నారు. సో ఇంకో మతం వాళ్ళని గౌరవించకపోతే ఈ మతం వాళ్ళు కూడా వీళ్ళు వ్యతిరేకిస్తారు కదా. సో హిందూ క్రిస్టియన్ మతాల మధ్య వివాదం రగిల్చుకొని దాన్ని రాజకీయ మంటలు సృష్టించి ఆ మంటలు జరగాల్సిన అధికారులు రావాలనుకుంటే మాత్రం తప్పు. ఆ విధానం కరెక్ట్ కాదు. ఫలించరు, నష్టపోతారు. కాబట్టి అటువంటి వివాదంలోకి వెళ్తాడని నేను అనుకోవట్లేదు. వెళ్తే మాత్రం ఆయన మళ్ళీ ఒకసారి బస్మతం నెత్తి పెట్టుకోవడం తప్ప ఇంకేమీ లేదు. రైట్, లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి సార్. నాగ్ గారు, ఈ రోజున ఎవరైతే 3 ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారో, అలాగే వాళ్ళతో పాటుగా కొంతమంది క్యాడర్ కూడా వెళ్తూ ఉందో, దీన్ని కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఖచ్చితంగా మేము దానికి ఏంటి అసలు ఎవరు దేనికి వెళ్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సమాచారం తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పార్టీని బిల్డప్ చేయడానికి ఆయన ఆ యొక్క పనిలో ఉన్నారు. అలాగే ఎటువంటి ఇబ్బంది కూడా లేదండి. మాకు ఏంటంటే అత్యధికంగా లీడర్లు ఎక్కువైపోయారు. మాకు కూడా లీడర్ ఎక్కువ ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 4-5 పోటీ మరి మీరు జనసేన నుంచి వైసీపీకి వెళ్ళారు, అది మర్చిపోవద్దు. మీరు రానున్న రోజుల్లో వైసీపీ నుంచి మీకు ఏం రాబోతుంది? ఏమైనా హామీ వచ్చిందా? సార్ నాగ్ గారు, మనం ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కోసం, ఆ పార్టీ అభివృద్ధి కోసం, ఆ పార్టీ డెవలప్ అవ్వడానికి, ఆ పార్టీని ముందు స్థాయి తీసుకెళ్ళడానికి కష్టపడతాం. కార్యకర్తలుగా, నాయకులుగా. తదుపరి అధినాయకులు ఇష్టం. మనం ఎవరిని కూడా మనకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అడగము. మన కష్టాన్ని గుర్తించి ఇచ్చేవాళ్ళు ఓకే ఇవ్వలేదనుకోండి, తదుపరి ఎలా నడాలంటే నడుస్తుంది. కానీ కష్టపడాలి అన్నారు పెద్దలు. కష్టపడదాం. ఇప్పుడు కాకుండా జీవితాంతం మనం రాజకీయాలు చేయాలని నేను
ఒక బీటెక్ ఇంజనీర్ గా చదివిన వ్యక్తులు కూడా ఏమిటంటే నేను ఒక ప్యాషన్ గా ఇదొక ఉద్యోగంగా తీసుకుని పాలిటిక్స్ లో వెళ్ళాలనుకున్నా. ఈ రోజు కూడా నీతి నిజాయితీగా ఎప్పుడైతే 2009 చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మేము మొదలు పెట్టిన రాజకీయ ప్రస్థానం ఇప్పుడు కూడా రైట్. అవసరమైతే బస్సు, కారు లేకపోతే ఆటో, ఆ సమయానికి ఏది ఉంటో బండెక్కి వెళ్ళే వ్యక్తులమే తప్ప ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించి, ఎవరి దగ్గర Right. ఒక రూపాయి అడిగి, Yes. ఒక రూపాయి అవినీతిగా సంపాదించింది లేదు. అంత నిక్కచ్చిగా వెళ్ళే వ్యక్తులం కాబట్టి ఖచ్చితంగా దేవుడు మా వైపు ఉంటాడు. రేపొద్దున భవిష్యత్తులో రాజకీయంగా మంచి భవిష్యత్తు రావాలని, Okay. బాధ్యత రావాలని అలాగే కోరుకుంటా ఉన్నాం. Yes. చూద్దాం రాష్ట్ర రాజకీయాలు ఎలాగుంటాయి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఎలాగుంటది, ఆయన మనకి ఎంతవరకు అవకాశం ఇస్తారో పార్టీ తరఫున పోరాడడానికి, పార్టీ తరఫున వాయిస్ అనిపించడానికి మనకి ఆయన ఏ రకంగా సపోర్ట్ ఉంటారని రైట్, సపోర్ట్ రావాలి మేము కూడా కోరుకుంటున్నాము. సుజాత గారు కంక్లూడ్ చేయండి మేడం, సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. రైట్, సుజాత గారు కంక్లూడ్ చేయండి. జనసేనలో కానీ అలాగే టీడీపీలో కానీ రాబోయే రోజుల్లో కూడా వైసీపీ ఖాళీ అవబోతుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాడర్ ని కానీ, కార్యకర్తలను కానీ, నాయకుల్ని, చివరికి ఎమ్మెల్యేలను కూడా గౌరవించలేదు, వాళ్ళని దగ్గర రానివ్వలేదు. గత 5 సంవత్సరాల్లో ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఇచ్చిన పాపానికి పోలేదు. కేవలం సలహాదారుని నడిపించారు. ఈ రోజు 151 నుంచి 11కు తీసుకుని వచ్చారు. కేవలం సలహాదారులు, తనకు చుట్టూ ఉన్న కోటరీ వల్ల ఖచ్చితంగా ఆ కోటరీ మనకు మిగులుతుంది అంతా ఖాళీ అవ్వడం మాత్రం ఖాయం. ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పుల మీద తప్పులు చేయడాన్ని, దాన్ని సరిదిద్దుకోవాల్సింది పోయి మళ్ళీ ఇంకో తప్పు చేయడాన్ని, వీళ్ళు ఎలాగే పార్టీని నాశనం చేస్తూ ముందుకు వెళ్తారనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఖచ్చితంగా వేరే పార్టీల్లోకి వెళ్ళడం మాత్రం ఖాయం అండి. వైసీపీ హటావో అందరకో బచావో అన్న నినాదం అయితే రాబోతుందండి త్వరలో. రైట్, ధన్యవాదాలండి సుజాత గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు రేగల లక్ష్మణరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా ధన్యవాదాలు విఎస్ఆర్ చౌదరి గారు, ధన్యవాదాలు రావి సౌజన్య గారు. ఏది ఏమైనప్పటికీ వైసీపీ నుంచి చాలామంది నాయకులు ఈ రోజున జనసేన వైపు చూస్తున్నారు. ఆల్రెడీ బాలినేని శ్రీనివాస్ గారు, కిల్లారి రోసయ్య గారు, అదేవిధంగా సామినేని ఉదయభాను గారు జనసేన కండువా కప్పుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో మరికొంతమంది క్యూలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి వచ్చే వాళ్ళల్లో మెయిన్ బాలినేని గారు జాయిన్ అవడంలో టీడీపీలో కొంతమంది అపోజ్ చేసినప్పటికీ కూడా ఎవరి పార్టీ అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. కాబట్టి రానున్న రోజుల్లో బాలినేని శ్రీనివాస్ గారు జనసేన పార్టీలో జాయిన్ అవడం వలన తద్వారా జనసేన పార్టీ ప్రకాశం జిల్లా వైజ్గా కూడా మరింత బలోపేతమై రానున్న రోజుల్లో జనసేన పార్టీ ముందుకు దూసుకెళ్తుందని, దీన్ని బాలినేని శ్రీనివాస్ గారు రావడాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మేము అందరం కూడా ఆహ్వానిస్తున్నామని, మా దగ్గర ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటే ఫైనల్ అని చెప్పి ఆయన ఎలా చెప్తే అలా నడుచుకుంటామని చెప్పి జనసేన నేతలు, జనసేన